ఆధ్యాత్మిక దిక్సూచి అయిన త్రయా సాధన ద్వారానే మానసిక స్థిరత్వం, ధైర్యం అలవడి జీవితం సుఖమయం కాగలదని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీ షా ప్రబోధించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమంలో 3 రోజుల పాటు జరిగే పీఠం 98వ వార్షిక మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా తన మాతృమూర్తికి పుష్పాంజలి ఘటించి జ్యోతి ప్రచురణ చేసి మహాసభలను ప్రారంభించారు. ముందుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు వక్తలు పీఠం విశిష్టతను గూర్చి ప్రసంగించారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బోలిశెట్టి శ్రీనివాసరావు, డీసీసీబీ చైర్మన్, జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి బాబు, టీడీపీ నాయకుడు వాసిరెడ్డి యేసుదాసు, పలువురు సినీ గేయ కథా రచయితలు, ప్రముఖులు హాజరై పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీ షాను దర్శించి ఆయన ఆశీస్సులు పొందారు. వీరందరినీ పీఠాధిపతి సన్మానించారు. అనంతరం వేలాదిగా హాజరైన భక్తులను ఉద్దేశించి పీఠాధిపతి సద్గురు డాక్టర్ ఉమర్ అలీ షా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు ఎన్టీవీ వర్మ, డాక్టర్ పింగళి ఆనంద్ కుమార్, దేవు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. 98 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిర్విరామంగా ఈ మహాసభలు నిర్వహింపబడుతున్నాయి. ఇప్పటి వరకు 4 పీఠాధిపతులు ఈ మహాసభ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రస్తుత 9వ పీఠాధిపతి అయినటువంటి నేను 36 సంవత్సరాలుగా ఈ యొక్క మహాసభలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక జీవన విధానము, సామాజిక జీవన విధానము అనే 2 అంశాల ద్వారా మన ప్రయాణం సాగిస్తూ మన జీవన విధానంలో ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకుని ప్రయాణం సాగించడం ద్వారా మన సంసారపరమైన, సామాజిక పరమైనటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు, నష్టాలు, దుఃఖాలు ఇవన్నీ తొలగించుకుంటూ మన జీవితాన్ని సుఖమయం చేసుకుంటూ మనుగడ ఏ విధంగా సాగించవచ్చు అనేటువంటి అనుభూతిని మనకు ప్రసాదించి తరింపజేస్తున్నారు. ఈ పీఠము మతాతీత ఆధునిక మానవతా దేవాలయము. మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదితమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తూ మనలో ఉన్న దైవత్వాన్ని మేలుకొల్పి మనలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనం అందరం పొంది తరింపజేసుకునేటువంటి మహద్భాగ్యం మనకు తాత్విక జ్ఞానం ద్వారా ప్రసాదింపబడుతుంది.